అదృష్టవంతులం. మన కళ్ళు ధన్యత్వం చెందాయి. ఎందుకల్లా కళ్ళు సార్థకం చెందాయి? ఈశ్వరుడి రూపాన్ని కళ్ళారా చూడటం వల్ల. అసలు భగవంతుడు ఇచ్చింది కళ్ళు దేనికి? ఈ కళ్ళతో పరమ పవిత్రమైన భగవంతుని యొక్క విగ్రహాన్నో లింగాన్నో చూడాలి. అటువంటిది లింగాన్నో విగ్రహాన్నో కాక సాక్షాత్ పరమాత్మని చూడగలుగుతున్నాం. పరమాత్మని కళ్ళారా చూడగలిగిన వాడి కళ్ళే కళ్ళు. ఆయనని ఆనందంతో వర్ణించే నాలుకే నాలుక, ఆయన కథలు వినే చెవులే చెవులు, ఆయన దగ్గరికి వెళ్ళే కాళ్ళే కాళ్ళు, ఆయనని పూజించే చేతులే చేతులు, తక్కిన చేతులు చొప్పనాతులు. మన జన్మ ధన్యమైపోయింది, మన కర్మలు పవిత్రమైపోయాయి. అమ్మా పార్వతీ, నువ్వు మాకెంత గొప్ప వరం ఇచ్చావు. ఈ శివుడి కోసం కఠోర దీక్షతో తపస్సు చేసి ఆయన్ని భర్తగా చేసుకున్నావు. నీకు భర్త అవడం కోసం ఆయన ఈ ఊరు వచ్చాడు. ఆయనే ఈ ఊరు రాకపోతే, నువ్వు తపస్సు చేసి ఉండకపోతే, నీకు ఆయన భర్త కాకపోతే మేము ఈ జన్మలో ఆయన్ని చూడగలిగేవాళ్ళమా? ఎంత